స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. యాజ్ఞికులైన బ్రాహ్మణ పత్నులను శ్రీకృష్ణుడు అనుగ్రహించుట. ప్రొద్దు గడిచింది. గోపబాలురందరికీ బాగా ఆకలి వేసింది. వెంటనే వారు బలరామకృష్ణుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు: కృష్ణ, బలరామ, మీరిద్దరూ మహాబల సంపన్నులు. మీరు ఎంతమంది రాక్షసులనైనా చంపగలరు. కానీ ఈరోజు మేము ఆకలిచే మిక్కిలి బాధపడుతున్నాము. కనుక మా ఆకలిని పోగొట్టడానికి మీరు ఏదో ఒకటి చేయవలసింది అని అన్నారు. అప్పుడు కృష్ణుడు తన మిత్రులతో, మిత్రులారా, దగ్గరలోనే ఉన్నట్టి బ్రాహ్మణుల ఇండ్లకు మీరు వెళ్ళండి. స్వర్గప్రాప్తిని కోరినందున ఆ బ్రాహ్మణులందరూ ఇప్పుడు ఆంగిరసము అనే యజ్ఞాన్ని చేస్తున్నారు. మీరందరూ వారి దగ్గరకు వెళ్ళండి అని అన్నాడు. ఆ విధంగా దేవాది దేవునిచే ఆదేశించబడిన గోపబాలురందరూ బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి దానమడుగుటకు సన్నద్ధులయ్యారు. వారంతా చేతులు జోడ్చి నమస్కరించి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. తరువాత వారు గౌరవంగా, భూసురులారా, మేము చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి. మేము బలరామకృష్ణులచే ఆదేశించబడినట్టి వారము. బహుశా మీకు వారిద్దరూ తెలిసి ఉంటారు. ఇక్కడకు దగ్గరలోనే కృష్ణ బలరాములు ఆవులను మేపుతున్నారు. మేము వారితో పాటే ఉన్నాము. మేము కొంత ఆహారాన్ని అడగడానికే మేము ఇక్కడకు వచ్చాము. మీరు బ్రాహ్మణులు, ధర్మవేత్తలు. మీరు మాకు దానమివ్వదలిస్తే ఏదో కొంత ఆహారాన్ని ఇవ్వండి. బలరామకృష్ణులతో కలిసి దానిని మేము తింటాము. మానవ సంఘములో మీరు అత్యంత గౌరవనీయులైన బ్రాహ్మణులు. మీరు ధర్మాన్ని చక్కగా తెలిసే ఉంటారు అని అన్నారు. గోపబాలురు ఇంకనూ మాట్లాడుతూ విష్ణు భగవానుడే కృష్ణ బలరాముల రూపంలో ఎదురు చూస్తూ నిలబడ్డారు. కనుక మీ దగ్గర ఉన్నట్టి అన్నరాసులను వెంటనే ఇవ్వండి అని అన్నారు. ఎప్పుడు ఆహారంను భుజించాలో, ఎప్పుడు ఆహారంను భుజింపకూడదో కూడా వారు బ్రాహ్మణులకు వివరించారు. మీ కార్యక్రమం యొక్క ప్రస్తుత దశలో అన్నము స్వీకరించడము నిషిద్ధం కాదు కాబట్టి మేము దానిని తీసుకుంటాము. కనుక మాకు అన్నమును ఇవ్వండి అని గోపబాలురు అన్నారు. కృష్ణ బలరాముల పక్షాన గోపబాలురు తమ వాదనను వినిపించినప్పటికీ బ్రాహ్మణులు పట్టించుకోలేదు. కనీసం బాలులతో ఒక్క మాటైనా పలకలేదు. బ్రాహ్మణులు సరే అని గాని లేదని గాని సమాధానం ఇవ్వకపోయేసరికి గోపబాలురు నిరాశపడ్డారు. వారప్పుడు కృష్ణ బలరాముల చెంతకు వెళ్ళి జరిగినదంతా విడమరిచి చెప్పారు. వారి మాటలను వినిన దేవాది దేవుడు మందహాసం చేశాడు. బ్రాహ్మణులచే నిరాకరించబడినందులకు బాధపడవద్దని, భిక్షాటన పరిస్థితియే అటువంటిదని అతడు బాలురకు వివరించాడు. శ్రీకృష్ణుడు వారిని తిరిగి వెళ్ళమని చెబుతూ ఈసారి యాజ్ఞికులైన బ్రాహ్మణుల భార్యలను అడగమని సలహా ఇచ్చాడు. బ్రాహ్మణ పత్నులందరూ మహాభక్తురాండ్రని దేవాది దేవుడు తెలియజేశాడు. వారంతా సదా నా ఆలోచనలోనే నిమగ్నమై ఉంటారు. మీరక్కడికి వెళ్ళి నా పేరు చెప్పి, బలరాముని పేరు చెప్పి ఆహారాన్ని అడగండి. మీరు కోరినంత ఆహారాన్ని వారు తప్పకుండా ఇస్తారు అని శ్రీకృష్ణుడు అన్నాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞను శిరసావహించి గోపబాలురు వెంటనే బ్రాహ్మణ పత్నుల చెంతకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణ పత్నులందరూ ఇళ్లలో కూర్చొని చక్కగా ఆభరణ భూషితులై ఉన్నారు. వారందరికీ నమస్కరించిన తరువాత గోపబాలురు వినయంగా, అమ్మలారా, మీకు నమస్కారము. దయచేసి మా మాటలను సావధానంగా వినండి. కృష్ణ బలరాములు ఇక్కడకు దగ్గరలోనే ఉన్నారు. వారక్కడ గోవులను మేపుతున్నారు. వారి ఆజ్ఞ మేరకే మేము ఇక్కడకు వచ్చాము. మా అందరికీ బాగా ఆకలిగా ఉన్నది. అందుకే ఏదో కొంత ఆహారం కొరకు మీ దగ్గరకు వచ్చాము. కృష్ణ బలరాములకు, మాకు ఏదైనా తినడానికి ఇవ్వండి అని అన్నారు. అది వినగానే బ్రాహ్మణ పత్నులు కృష్ణ బలరాములను చూడటానికి ఉత్సాహపడ్డారు. వివిధ పాత్రలలో చక్కని ఆహార పదార్థాలను నింపుకున్నారు.
యజ్ఞ నిర్వహణ కారణంగా నానా రకాల రుచులతో ఆహార పదార్థాలు వండబడియే ఉన్నాయి. ఆ ప్రకారం ఆహారాన్ని తీసుకొని సముద్రానికి చేరే నదులలాగా వారంతా తమ ప్రియతమ లక్ష్యమైన శ్రీకృష్ణుని చెంతకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. చాలా కాలం నుండి బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణుని చూడాలని ఉత్సాహపడుతున్నారు. అతనిని చూచుటకు వెళ్ళడానికి వారు సిద్ధపడగానే భర్తలు, తండ్రులు, పుత్రులు, బంధువులు వెళ్ళవద్దని అన్నారు. కానీ వారు వినకుండా యమునా తటము చెంత ఉన్నట్టి బృందావనంలోకి ప్రవేశించారు. బ్రాహ్మణ పత్నులు శ్యామల వర్ణుడు, సువర్ణఛాయ వస్త్రాలంకారుడు అయిన శ్రీకృష్ణుని చూశారు. అతడు మెడలో చక్కని వనమాలను, తలపై నెమలి పింఛాన్ని ధరించి ఉన్నాడు. బృందావనంలో లభించే ధాతువులతో చక్కగా అలంకరించుకొని అతడు అచ్చము నటవరుని వేషంలో గోచరించాడు. ఎవరిని గురించి తాము ఇంతగా విని ఉన్నారో, ఎవరు తమకు అత్యంత ప్రియతముడో, ఎవరి యందు తమ చిత్తములు సర్వదా లగ్నమై ఉండేవో ఆ దేవాది దేవుని బ్రాహ్మణ పత్నులు తమ కళ్ళారా చూడసాగారు. ఇప్పుడు వారు కళ్ళు కలిపి ముఖాముఖి చూడగానే ఆ దేవాది దేవుడు కళ్ళ ద్వారా వారి హృదయాలలో ప్రవేశించాడు. అప్పుడు తమ ఆంతరములోనే వారు శ్రీకృష్ణుని తృప్తిదీరగా ఆలింగనము చేసుకున్నారు. దానితో వారి విరహవేదన వెంటనే నశించింది. శ్రీకృష్ణుడు వారిని ఆహ్వానిస్తూ, బ్రాహ్మణ పత్నులారా, మీరందరూ మహాభాగ్యవంతులు. అందరికీ సుస్వాగతం. నేను మీకేమి చేయగలనో నాకు చెప్పండి. బంధువులు, తండ్రులు, సోదరులు, భర్తలు అందరి నిషేధాలను, అడ్డంకులను త్రోసిపుచ్చి నన్ను చూడడానికి మీరిక్కడికి రావడం మీకు తగి ఉన్నది అని అన్నాడు. కానీ మీరిప్పుడు ఇండ్లకు తిరిగి వెళ్ళండి. యజ్ఞకార్యాలలో, మీ భర్తల సేవలో, గృహ కలాపాలలో పాల్గొని మీ భర్తలకు ఆనందాన్ని కలిగించండి. అప్పుడు వారు ఆరంభించిన యజ్ఞము చక్కగా పూర్తవుతుంది. మీ భర్తలు మీ సహాయం లేకుండా వారు తమ బాధ్యతలను ఎలా నిర్వహింపగలుగుతారు అని అన్నాడు. అప్పుడు బ్రాహ్మణ పత్నులు బదులు పలుకుతూ, దేవా, ఇటువంటి ఉపదేశము నీకు ఏమాత్రమూ తగదు. భక్తులను సర్వదా రక్షిస్తానన్నదే నీ వాగ్దానము. ఇప్పుడు దానిని నీవు నిలుపుకోవాలి. నీ చెంతకు వచ్చి నీకు శరణాగతుడైన వ్యక్తి తిరిగి సంసారమున పడడు. నీ వాగ్దానాన్ని నీవిప్పుడు నిలుపుకుంటావని మేము ఆశిస్తున్నాము. తులసీ దళాలతో పూజింపబడిన నీ పాదపద్మములనే మేమిప్పుడు ఆశ్రయించాము. కనుక వాటి ఆశ్రయాన్ని విడిచి బంధుమిత్రాదుల సాంగత్యానికి మేము వెళ్ళగోరము. అయినా ఇళ్లకు వెళ్ళి మేము చేసేదేమున్నది? మా భర్తలు, సోదరులు, తండ్రులు, పుత్రులు, తల్లులు, బంధువులు మమ్ము ఇళ్లలోనికి రానివ్వరు. ఎందుకంటే వారందరినీ మేము ఇదివరకే విడిచిపెట్టాము. కాబట్టి తిరిగి వెళ్ళడానికి మాకు ఎటువంటి ఆశ్రయమూ లేదు. కనుక దయచేసి ఇళ్లకు తిరిగి పొమ్మని చెప్పవద్దు. నీ రక్షణలో శాశ్వతంగా నివసించేలాగున నీ పాదపద్మముల చెంతనే మాకు ఆశ్రయాన్ని కల్పించవలసినది అని విన్నపం చేసుకున్నారు. దేవాది దేవుడు అప్పుడు వారికి సమాధానమిస్తూ, మీరు తిరిగి వెళ్ళినప్పుడు మీ భర్తలు మిమ్ము నిర్లక్ష్యపరచరని విశ్వసించండి. మీ సోదరులు, పుత్రులు, తండ్రులైన మిమ్ము స్వీకరించడానికి విముఖులు కారు. మీరు నా ప్రియమైన భక్తులు కనుక మీ బంధువులే కాదు, జనసామాన్యము, దేవతలు కూడా మీతో సమ్మతి పలుకుతారు అని అన్నాడు. కృష్ణుడు ఇంకనూ మాట్లాడుతూ, నా పట్ల గల దివ్యమైన ప్రేమ శారీరక సాంగత్యముపై ఆధారపడదు. కానీ నాయందే ఎవరి చిత్తము సదా లగ్నమై ఉంటుందో వారు శీఘ్రమే నన్ను చేరి నా నిత్య సాంగత్యాన్ని పొందగలుగుతారు అని అన్నాడు. ఆ విధంగా కృష్ణునిచే ఆదేశించబడిన వారై బ్రాహ్మణుల పత్నులు తమ భర్తల చెత్తకు వెళ్ళారు. తమ భార్యలు తిరిగి రావడంతో బ్రాహ్మణులు వారితో కలిసి యథావిధిగా యజ్ఞ నిర్వహణ పూర్తి చేశారు. వేద నియమమును బట్టి అన్ని అనుష్ఠానాలను భార్యాభర్తలు కలిసే చేయాలి. అందుకే బ్రాహ్మణ పత్నులు తిరిగి వెనుకకు రాగానే యజ్ఞకార్యము చక్కగా నిర్వహించబడింది. కృష్ణ దర్శనార్థము పోకుండా బలవంతంగా నిరోధించబడిన ఒక బ్రాహ్మణ పత్ని తాను వినినట్టి శ్రీకృష్ణుని రూప లక్షణాలనే స్మరించడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణ తలంపులలోనే పూర్తిగా లగ్నమై ఆమె ప్రకృతి నియమాలకు బద్ధమై ఉండే భౌతిక దేహాన్ని త్యజించింది. బ్రాహ్మణ పత్నులు వెళ్ళిపోయిన తరువాత శ్రీగోవిందుడు
అతని గోపబాల మిత్రులు తమకు ఇచ్చిన ఆహార పదార్థాలను చక్కగా తిన్నారు. ఈ రకంగా నిత్యానంద పూర్ణుడైన దేవాది దేవుడు జనసామాన్యాన్ని కృష్ణ భక్తిభావన పట్ల ఆకర్షితులను చేయడానికి సామాన్య మానవుని వేషంలో దివ్యమైన లీలలను ప్రదర్శించాడు. తమ పత్నులు కృష్ణుని దగ్గర నుండి వెనుకకు తిరిగి వచ్చిన తరువాత యాజ్ఞికులైన బ్రాహ్మణులు దేవాది దేవునికి ఆహారాన్ని వసగకపోయినట్టి తమ పాపకార్యానికి పశ్చాత్తాపం చెందారు. దక్షత కలిగిన బ్రాహ్మణులమైన మనము మానవ సంఘములోని ఇతర వర్గాల వారికి గురువులుగా భావించబడినప్పటికీ మాయామోహితులమైనాము. ఈ వనితల మహద్భాగ్యాన్ని ఒకసారి చూడండి. వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి తమ జీవితాలను ఎంతగా అంకితం చేశారంటే సాధారణంగా ఏది అసాధ్యమో దానిని వారు అవలీలగా చేసేశారు. అంటే తమ గృహబంధాలనే వారు త్యజించారు అని అన్నారు. కృష్ణుని పట్ల గల దృఢమైన భక్తి శ్రద్ధలలో వీరు మనలను అధిగమించారు. కృష్ణ బలరాముల గురించి గోపబాలురు గుర్తు చేసినప్పటికీ మనము వారిని నిర్లక్ష్యపరిచాము. మనలను ఆహారం అడగమని మిత్రులను పంపించి దేవాది దేవుడు మనపై కృప చూపినాడనే మనం తలచాలి. లేకపోతే వారిని పంపించవలసిన అవసరమే లేదు. కేవలం ఇచ్ఛామాత్రము చేత అతడు వారి ఆకలిని అక్కడికక్కడే తీర్చేవాడు. ఎవరి మాయచే మనము సకామ కర్మలలో లగ్నమై ఉన్నామో అట్టి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాలకు వందనములను సమర్పిద్దాము. మనము కేవలము అతని మాయచే మోహితులమైనాము కనుక దయతో మనలను క్షమించమని ఆ దేవాది దేవుని వేడుకొందాము అని బ్రాహ్మణులు వినయంగా పలికారు. శ్రీకృష్ణుని దగ్గరకు తాము స్వయంగా వెళ్ళి వందనములను సమర్పిద్దామని తలచినప్పటికీ కంసభయం వలన వారు ఆ దేవాది దేవుని దగ్గరకు వెళ్ళలేకపోయారు. బ్రాహ్మణులు దేవదేవుని పరమాధిక్యమును గురించి తెలుసుకున్నప్పటికీ పశ్చాత్తాపడినప్పటికీ సకామ కర్మానురక్తులు కావడం వలన ఇంకనూ కంసభయాన్ని విడవలేకపోయారు. కానీ బ్రాహ్మణ పత్నులు విశుద్ధ భక్తిచే ప్రేరేపించబడిన కారణంగా ఎంతటి విరోధాన్నైనా పట్టించుకోకుండా కృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందారు. జయ కృష్ణ ముకుంద మురారి.